హలో గైస్, చాలా రోజులైంది కదా మీకైతే ప్రజెంట్ వీడియోస్ చూపించి. సో ఈరోజు వచ్చేసరికి మన ఫామ్లో ఏమేమి స్టాక్ ఉన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. దీంట్లోకి వచ్చేసరికి గప్పీస్ అయితే ఉన్నాయి, ఇంపోర్టెడ్ గప్పీస్ అండ్ ప్లాటీస్ అయితే ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ స్నేల్స్ అనే సేల్స్ అయితే మనకు ప్రతి ట్యాంకులు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొత్తం సెటప్ అయితే ఇప్పుడు స్టాక్ లేదని వల్ల ఈ 2 బాక్సులు అండ్ ఎన్ని అయితే తీసి పక్కన పెట్టేశాను. సో దీంట్లో వచ్చేసరికి చూసారు కదా మాలీస్, చాక్లెట్ మాలీస్ అయితే ఉన్నాయి. సో అండ్ దీంట్లో వచ్చేసరికి ప్లాటీస్ బ్రీడింగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లోకి వచ్చేసరికి మొత్తం బేబీస్ అనమాట. ఒకసారి దీనైతే మొత్తం దాని పైన ఉన్నవన్నీ ఇప్పి మీకైతే లోపల చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, దీంట్లో వచ్చేసరికి మొత్తం బేబీస్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్క బేబీ అయితే ఉంది, చాక్లెట్ మాలీస్, ప్లాటీస్ అండ్ గప్పీస్ అనమాట. సో ఇక్కడ చూసేకాడికి మనకైతే ఒక ఇంపోర్టెడ్ మెయిల్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. డంబో ఎయిర్ ఇంపోర్టెడ్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లాటినం రెడ్ డంబో ఎయిర్. సో మీకు కనబడింది అనుకుంటున్నాను, అదైతే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. సో దీనిలో వచ్చేసి అక్కడికి అన్ని బేబీస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మనకన్నా ప్రెజెంట్ స్టాక్ అనమాట. ఈ వాటర్ వచ్చేసి ఆల్గే వాటర్ అంటారు. సో ఈ వాటర్ వల్ల మనకైతే ఏ డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు, మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఎలా ఫామ్ అయిందంటే మనకు డైరెక్ట్ సన్లైట్ వల్ల, లేదంటే ఎక్కువ సన్లైట్ వల్ల కూడా ఫామ్ అవుతుంది. దీనివల్ల మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, దీన్ని ఊరికే క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ వాటర్ వల్ల మీరేమో ఎక్కువ అయితే టెన్షన్ తీసుకోమాకండి, ఎందుకు ఈ వాటర్ ఇలా అయిపోయింది, ఫిషెస్ ఉంటాయా పోతాయా అనేది. సో ఇట్లయితే మంచి హెల్తీగానే ఉంటాయి. సో మొత్తం అయితే మీకైతే ఈరోజు నా ఫామ్లో ఉన్న అప్డేట్ అయితే ఇచ్చాను. సో నేను వాడే ఫుడ్ వచ్చేసి మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే వాడేది ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ గప్పీ ఫుడ్ అనమాట. ఇది ఛాంపియన్ కంపెనీ వాళ్ళది. సో ఈ ఫుడ్ అయితే ఒకసారి మీకు వేసి చూపిస్తాను. గప్పీస్కి అయితే చాలా బాగా గ్రోత్ అయితే వస్తుంది. సో ఈ ఫుడ్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి, ఎంత స్పీడ్గా అయితే అవి క్యాచ్ చేసుకొని తింటున్నాయో. సో ఈ ఫుడ్ వచ్చేసి జస్ట్ పౌడర్లా ఉంటుంది. ఈ ఫుడ్ వచ్చేసి ఒక్కసారి వేసి చూపిస్తాను చూడండి, ఎంత స్పీడ్గా వస్తాయి క్యాచ్ చేసుకోవడానికి. చూసారు కదా, మనం వేయడం లేట్ అనమాట. మన కెమెరాతో వీడియో తీయడం వల్ల అయితే మనకు రావట్లా, కానీ కొంచెం అట్లా పోగానే గుంపు చుట్టేస్తాయి. సో అప్పటికే దగ్గరికి వచ్చేసి చూసారు కదా, ఈ ఫుడ్ వచ్చేసి లైట్ పౌడర్లా ఉంటుంది. ఇప్పుడు ఐటికి కూడా వేసి చూపిస్తాను. ఇవి కూడా ఎంత స్పీడ్గా అయితే క్యాచ్ చేసుకొని తింటే మీరే చూడండి ఒకసారి. మనం ఫుడ్ వేయడమే లేటు, మనం ఉన్నామని కానీ రావట్లే, కానీ ఒక్కసారి ఆ టెల్లొచ్చే లోపల గుంపు చుట్టేస్తాయి. సో మాలీస్ అప్పటికే గుంపు అయితే చుట్టేసాయి, చూసారు కదా. ఇట్టయితే రావట్లే, కానీ ఫుడ్ ఆ పక్కెళ్ళం కానీ దాని కింద అయితే వెళ్తే బాగా అయితే పంచుకొని ఎట్టయితే చంపుకొని తింటాయి అనమాట. ఒకవేళ లైవ్ ఫుడ్ కానీ వేస్తే అలా తింటున్నాయి ఈ ఫుడ్ని. సో ఈ ఫుడ్స్ గురించి మనం ఒక లాంగ్ వీడియో కూడా తీద్దాము. సో వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను.